బురద జల్లే కార్యక్రమం రకరకాల వర్గాలను టార్గెట్ చేసుకుని రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తుంటే ఆ స్థాయిలో రెస్పాన్స్ రియాక్షన్ ఉందా రేణుక్ గారు? అంటే రెండు రకాలు రిషి గారు. ఇప్పుడు రాజకీయాల్లో ఒక పాజిటివ్ డిస్కషన్ జరగాలి అని కోరుకునేవి కొన్ని పార్టీలు ఉంటాయి. అవి డెవలప్మెంట్ ఓరియంటెడ్ పాలిటిక్స్ చేయాలనుకునే వాళ్ళు. కొద్దిమంది డిస్ట్రక్టివ్ పాలిటిక్స్, డివిజన్ పాలిటిక్స్, డివైడ్ అండ్ రూల్ పాలిటిక్స్ చేయాలనుకునేవి కొన్ని రాజకీయ పార్టీలు ఉంటాయి. ఉదాహరణకు మన వైసీపీ ఇన్ ఏపీ. మేము ఎప్పుడు కూడా కూటమిలో ఉన్నటువంటిది ఏమంటే, మనం ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం, ప్రజలకు ఇంత డెలివరీ చేస్తున్నాం, సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కానీ, పరిపాలన కానీ, ఈ మూడింటిని ప్రజల్లోకి మరింత చొచ్చుకుపోయేలా మనం చర్చ జరగాలి మీడియాలో కానీ, ప్రతి దగ్గర మన క్షేత్రస్థాయిలో కానీ అని కోరుకునేది కూటమి. అదర్ సైడ్ ఏంటి, ఈ మూడింటి గురించి చర్చ జరిగితే వైసీపీకి ఇక అవకాశం ఉండదు, భవిష్యత్తు ఉండదు కాబట్టి వారెంతసేపు డివిజన్, కులాల మధ్య, ప్రాంతాల మధ్య, వర్గాల మధ్య, లేదంటే మీరు అన్నటువంటి విధంగా యువతని రెచ్చగొట్టడం, మహిళల్లో అసంతృప్తి తీసుకురావాలనేటువంటి ఒక ప్రయత్నం చేయటం, రైతుల్ని రెచ్చగొట్టడం, ఈ యొక్క రెచ్చగొట్టడం కానీ, కులాలను రెచ్చగొట్టడం కానీ, కూటమి కలిసి ఉంటే ఇక వైసీపీ ఎన్నికల్లో పోటీ చేయటం కూడా అనవసరం. పోటీ చేయటానికి కూడా నాయకులు ముందుకు రారు అనేటువంటిది వారికి బాగా తెలుసు రిషి గారు. కాబట్టి వారికి ఉంది గత అనుభవం. కాబట్టి ఏదో ఒక రకంగా ఇవాళ ఈ డెవలప్మెంట్ గురించి అసలు మనం మాట్లాడకూడదు, ఇదేమీ వద్దు, ఎంతసేపు కూటమిలో ఏ విధంగా ఇబ్బంది కలిగేలా చేయాలి. కానీ కూటమిలో ఉన్నటువంటి అధిష్టానానికి అందరికీ కూడా పూర్తి అవగాహన ఉంది, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి. మాకున్నది ఇక్కడ కూటమిలో మంచి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటం. అయితే కొన్ని రాజకీయ పార్టీల్లో కొన్నిసార్లు ఇబ్బందులు ఉండొచ్చు. మరి ఇప్పుడు ఇంతకు ముందు చెప్పినటువంటి అనలిస్ట్ చెప్పారు, వారు ఏదైతే తెలుగుదేశం పార్టీనో వారు కొద్దిమంది ఎమ్మెల్యేల గురించి. కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ చాలా వాళ్ళంతా కార్యకర్తలుగా వచ్చినటువంటి వాళ్ళు పూర్తిగా ఒక సైనికుల్లాగా పనిచేసేటువంటి వారు. భారతీయ జనతా పార్టీలో ఉండే కార్యకర్తలు ఈ రోజు చూస్తే మీకు జాతి ఇక్కడ మనము ఒక మంత్రే ఉండొచ్చు, చాలా కొద్ది మందే మా యొక్క ఇది ఉండొచ్చు ప్రభుత్వంలో. అయినప్పటికీ కేంద్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో పార్టీ ఇచ్చే కార్యక్రమాలు మొదలు ప్రతి రోజు కూడా విధిగా కార్యక్రమాలు ఉంటాయి. క్షేత్రస్థాయిలో పనిచేస్తారు, మండల స్థాయిలో పనిచేస్తారు. వారు ఎవ్వరు ఏది ఆశించరు, కేవలం భారతీయ జనతా పార్టీ ఈ కూటమి ప్రభుత్వం చేసేటువంటి మంచి కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లటమే. మేమెప్పుడూ కూడా ఈ అధికారాన్ని హోదాగా భావించి, ఒక బాధ్యతగా భావించి ఉన్నటువంటి దాన్ని ముందుకు తీసుకెళ్లటమే పనిచేస్తుంది. అందుకని భారతీయ జనతా పార్టీలో ఎప్పుడు కూడా కార్యకర్తలు ఏమి ఆశించరు కాబట్టి. కానీ కలెక్టివ్ గా ఇప్పుడు అతను మొత్తం అందరి మీద దాడి చేస్తున్నప్పుడు ఒక కలెక్టివ్ రిటాలియేషన్ ఎక్కడో కొంచెం లోపిస్తోంది అనేది డెఫినెట్ గా. నిన్న కూడా మాకు పివిఎన్ మాధవ్ గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, మన సాయి కృష్ణ కేసులో కూడా మాట్లాడటం జరిగింది. మేము ఎప్పటికప్పుడు ఏ విధంగా, ఎందుకంటే ఒక రాజకీయ పార్టీగా మేము కూడా ప్రతి విషయంలోనూ, అప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ స్పందించింది, తప్పకుండా స్పందిస్తుంది. ఎటువంటి గ్యాప్ లేదు, ఉండదు కూడా. ఎందుకంటే ఇవాళ కూటమి బాగుండాలి, రాష్ట్రంలో అభివృద్ధి మాత్రమే, ఇక్కడ వేరే రాజకీయాలకు ఎక్కడా కూడా తావు లేదు. ఆ విధంగా ఏదైతే కూటమి నిర్ణయిస్తుందో అన్ని కార్యక్రమాలు. ఒక విషయం చెప్పండి రేణుక్ గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో రాష్ట్ర ప్రజలు చూశారు, దాని తాలూకా రిజల్ట్ అతనికి వచ్చింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేస్తోందో అది కూడా చూస్తున్నాడు ఆయన. బట్ స్టిల్ ఆ ప్యాటర్న్లో మార్పు ఏం రాలేదు జగన్మోహన్ రెడ్డి ప్యాటర్న్లో. ఎందుకని? మేబీ మీ అంచనా ఏంటి? అతనిలో మార్పు లేదు అంటే అతను ఒక్కొక్క సిద్ధాంతం అండి. ఒకళ్ళ అభివృద్ధి సిద్ధాంతం అయితే ఒకళ్ళు మనం చూసాం. ఆయన మొదలే ప్రజావేదిక కూల్చటంతో మొదలు పెట్టినటువంటి పాలన. అంటే కూల్చటం ఆయన యొక్క సిద్ధాంతం, కట్టడం మా కూటమి సిద్ధాంతం. కాబట్టి ఈ సిద్ధాంతంలోనే లోపం ఉన్నప్పుడు ఇక దాన్ని వారు ఎలా ఉండాలి అనేటువంటిది వారు నిర్ణయించుకోవాలి. ఆ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు, వారి అభిమానులు వారు నిర్ణయించాలి వారి యొక్క పనితీరు ఎలా ఉంది అని. కానీ ప్రజలు తిరస్కరించారు కదా. అల్టిమేట్ గా రాజకీయాల్లో నిర్ణేతలు ఎవరు అంటే ప్రజలు. ప్రజారంజక పాలన ఉండాలి, ప్రజల్లో నమ్మకం కలగాలి, ప్రజలు సంతృప్తిగా ఉండాలి. ఈ మూడు ప్రజలు కోరుకునేది. ప్రజలకు రాజకీయాలు కాదండి, ప్రజలకు మేము సురక్షితంగా ఉన్నామా, మా రాష్ట్రంలో మాకు అభివృద్ధి ఉందా, మా రాష్ట్రంలో మా సంక్షేమం ఉందా, మా రాష్ట్రంలో పిల్లలకి ఉద్యోగాలు వస్తున్నాయా, ఉపాధి వస్తుందా, ఇవి చూస్తారు ప్రజలు తప్ప అక్కడ రాజకీయాలు ఉండదు.
కానీ రాజకీయాలు గురుమూర్తి చేసే వాటికి రాజకీయాల్లో అవకాశం లేదు అనేటువంటిది మాత్రం ఇప్పుడున్నటువంటి ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో గతంలో మాదిరి ఫ్యాక్షన్ రాజకీయాలు, హత్య రాజకీయాలు, డివిజన్ పాలిటిక్స్ ఇవన్నీ అయిపోయింది. ఆల్ దట్ ఈస్ గాన్. ఇప్పుడు యువత Yes. చాలా ఒకప్పుడు కరెక్ట్. ఒక యాప్ డౌన్లోడ్ చేస్తే అది కొంత డిలే అయ్యి బఫరింగ్ అవుతూనే అది తట్టుకోలేనటువంటి యువత ఈ రోజు దేశంలో ఉన్నారు. అవును. అటువంటి యువతకు కావాల్సింది వన్ క్లిక్ సొల్యూషన్స్ కావాలి. అటువంటి యువతకి ఏం కావాలి? వాళ్ళు చదువుకుంటానికి మంచి అవకాశాలు ఉండాలి, యూనివర్సిటీస్ ఉండాలి, ఆపర్చునిటీస్ ఉండాలి. చదువుకున్న తర్వాత వాళ్ళకి ఉద్యోగం కావాలి. ఇది యువత చూస్తుంది. గురుమూర్తి గారు యువత ఇప్పుడు రేణుక్ గారు చెప్పినట్టు రాష్ట్ర యువత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జన ఆల్ఫా గురించి మాట్లాడుతున్నారు.